రేణుకా స్వామి హత్య కేసులో సుమారు 2 నెలలుగా జైలులో ఉంటున్న కన్నడ స్టార్ హీరో అగ్రహారం జైలులో రిమైండ్ ఖైదీగా ఉంటున్నారు. అయితే ఈ హీరోను చూసి చాలా మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఆవేదనకు గురయ్యారు కూడాను. అయితే బయట లగ్జరీ లైఫ్ గడిపినటువంటి ఆయన జైలులో మాత్రం చాలా అనేక రకాలంటే ఇబ్బందులు గురవుతున్నాడంటూ ఆందోళన కూడా పడ్డారు ఆయన అభిమానులు. అయితే ఇదంతా అబద్ధమని అర్థమైపోయింది. జైలులో హీరో దర్శన్ ఈ విఐపి ట్రీట్మెంట్ అందుతుందని కూడా బయట ప్రజలకందరికీ తెలిసిపోయింది. సెంట్రల్ జైలులో అతను రాజభోగాలు అందుకుంటున్నట్టుగా స్పష్టమైపోయింది. జైలు ఆవరణలో దర్శన్ ఇతర రౌడీ షీటర్లతో కలిసి కూర్చొని కులాసాగా కాఫీ తాగుతూ సిగరెట్ ఊదుతూ కబుర్లు చెప్పుకుంటున్నటువంటి ఆ ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో పాటు వీడియో కాల్లో కూడాను మాట్లాడినటువంటి వీడియో కూడా ఇప్పుడు బయటికి వచ్చింది. దీంతో జైలు అధికారులు ప్రభుత్వం తీరు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి తెలుసుకున్నటువంటి సీఎం సిద్ధరామయ్య సదరు జైలు సిబ్బంది మీద ఉన్నతాధికారుల మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం. ఇక దీనికి సంబంధించి డీజీ అండ్ ఐజీపీ అలోక్ మోహన్ నుంచి కూడాను సమాచారం తెలుసుకున్నటువంటి చీఫ్ మినిస్టర్ ఆ బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును కూడా సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. దీనిపై సిద్ధరామయ్య ఒక ట్వీట్ చేస్తూ నటుడు దర్శన్తో పాటు మరికొందరికి పరస్పర అగ్రహార జైలులో రాచమర్యాదలు కల్పించినటువంటి విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందన్నారు. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు కూడాను. ఇక దర్శన్తో పాటు మరికొందరిని తక్షణమే వివిధ జైళ్లకు తరలించాలని కూడా ఆయన కోరారు. ఇక జైలును సందర్శించి కేసుపై పూర్తి నివేదిక ఇవ్వాలని కూడాను ఆ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ని ఆయన ఆదేశించారు. ఇక కాగా దర్శన్ను మరో జైలుకు తరలించేందుకు అనేక రకాల ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఆ దిశగా అధికారులు పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మరోవైపు ఇదే విషయంలో 7 జైలు అధికారులను సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రి పరమేశ్వర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి విచారణ కూడా ఆదేశించారు. ఇందులో ఉన్నత అధికారులు ప్రమేయం తేలితే వారిని కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరించిన విషయం.